హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియో వచ్చేసి శారీతో ఎప్పుడు లాంగ్ ఫ్రాకే కాకుండా ఇలా కొత్తగా ట్రై చేశానండి. కటింగ్ చూద్దామండి. చీరలో వచ్చిన కొంగు సపరేట్గా కట్ చేసేసానండి నేను ఇలా కోట్ కోసము లైనింగ్ నేను 1 మీటర్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు కటింగ్ చూద్దాము. లైనింగ్ను ఇలా ఓపెన్ చేసి ఒక ఫోల్డింగ్ అయితే చేసుకోండి. తర్వాత కింద హెచ్చు తగ్గులు అనేది లేకుండా ఒక లైన్ అయితే వేసుకోండి. తర్వాత ఫోల్డింగ్ కోసము 1 ఇంచ్ తీసుకోండి. తర్వాత కోట్ లెంత్ వచ్చేసి 13 ఇంచులండి. దానికి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసము 13.5 మొత్తము అలా మార్క్ వేసేసుకోండి. తర్వాత పక్కన కూడా ఒక మార్క్ వేసుకోండి. అలా ఆ 2 లైన్లు కలిపి ఒక లైన్ అయితే వేసుకోండి ఇలా. తర్వాత నడుము లూజ్ వచ్చేసి 29 అండి. దీనికి 29ని 4 భాగాలు చేస్తే కనుక 7 కాలు వస్తుంది. ఆ 7 కాలు ఇలా నడుము దగ్గర పెట్టేసేసి తర్వాత 1.5 ఇంచ్ ఖర్చు కోసం పెట్టుకోండి. కింద ఎంతైతే వచ్చిందో అలా మిడిల్లో ఒక మార్కు, పైన ఒక మార్కు వేసేసుకొని ఒక లైన్ అయితే వేసుకోండి ఇలా. తర్వాత ఈ లైన్ ఉంది కదా, ఆ లైన్కి ఇలా ఫోల్డ్ చేసేసేయండి లైనింగ్ను. ఇప్పుడు షోల్డర్, దీనికి ఫుల్ షోల్డర్ తీసుకోవాలండి. ఫుల్ షోల్డర్ వచ్చేసి 14 ఇంచులు ఉంది. దానికి సగం వచ్చేసి 7, అదే 7 అలా పెట్టేసేసేయండి షోల్డర్ దగ్గర. చంక భాగం కూడా పైన ఎంతైతే వచ్చిందో కింద చంక దగ్గర కూడా 7 ఇంచులు అయితే అలానే పెట్టేయండి. ఇలా ఒక లైన్ వేసేసేయండి, ఎల్ షేప్లో వచ్చేస్తుంది. ఇలా వేసిన తర్వాత నడుము లూజు మనకు తెలుసు కదా ఎంత వచ్చిందో, 7 కాళ్ళు ప్లస్ 1.5 ఆ మార్క్కి లైన్ వేసేసేయండి అంతవరకు. తర్వాత ఒక 3/4 ఇంచుకి కర్వ్ చేసుకోండి చంక దగ్గర. షోల్డర్ వచ్చేసి 3.5 తీసుకోండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి 4 ఇంచు అలా ఒక బాక్స్ వేసేసుకోండి. తర్వాత షేప్ వేసేసేయండి ఇలా. దీనికి చెస్ట్ లూజు ఒకసారి చెక్ చేద్దామండి. చెస్ట్ లూజ్ వచ్చేసి 33 ఇంచులు. 33 ఇంచులు 4 భాగాలు చేస్తే కనుక 8 కాలు వస్తుంది. దానికి ఎక్స్ట్రాగా 1.5 ఇంచు పెట్టుకోండి. అలా మార్క్ వేసేసుకొని కింద నడుము లూజు, పైన చెస్ట్ లూజుకు ఒక లైన్ వేసేసుకోండి ఇలా. ఎక్స్ట్రాగా 1.5 ఇంచు పెట్టాలి, దానికి కూడా ఒక లైన్ వేసేసుకోండి ఇలా. తర్వాత షోల్డర్ దగ్గర ఒక 1/4 ఇంచుకి లైన్ వేసేసుకోండి ఇలా. లైన్ వేసుకున్నాక కట్ చేసేసుకోండి ఇలా. మొత్తం కట్ చేసేసుకోండి ఫ్రంట్ బ్యాక్ కలిపి. తర్వాత ఖర్చులు పెట్టుకోండి కింద నడుము దగ్గర, షోల్డర్ దగ్గర కూడా పెట్టుకోండి అలా. తర్వాత మార్క్ వేసేసుకోండి ఫ్రంట్ బ్యాక్ అని, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది. అలాగే ఫ్రంట్ నెక్ కూడా కట్ చేసుకుందాము. ఫ్రంట్ ఓపెన్ చేద్దామండి. ఇలా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఫ్రంట్ అని రాసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ను తీసుకొని బ్యాక్ నెక్ వేద్దామండి. దీనికి షోల్డర్ 3.5 పెట్టాం కదా ఫ్రంట్కు, అలాగే దీనికి కూడా పెట్టండి అలా. నెక్ వచ్చేసి 2 ఇంచులు తీసుకోండి. ఇలా ఒక బాక్స్ లాగా వేసేసేయండి. తర్వాత షేప్ ఇచ్చేసేయండి, కొంచెం అలా కర్వ్గా వేసేసేయండి సరిపోతుంది. కట్ చేసేద్దాం ఇప్పుడు. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. స్లీవ్స్ కటింగ్ చూద్దాము. ఇలా 4 ఫోల్డ్లు అయితే చేసేసాను నేను. కింద ఒక లైన్ వేసేసుకోండి హెచ్చు తగ్గు రాకుండా. తర్వాత ఒక 1/2 ఇంచుకి లైన్ వేసేసేయండి. స్లీవ్ లెంత్ వచ్చేసి 14 ఇంచులండి. దానికి 1/2 ఇంచ్ మార్క్ వేసేసుకోండి అలా. తర్వాత పఫ్ కోసము 1.5 తీసుకుంటున్నాను.
దానికి కూడా మార్క్ వేసేసేయండి. తర్వాత స్లీవ్ లూజ్ వచ్చేసి 9 ఇంచులు, దానికి సగం 4.5. తర్వాత ఇలా పైన నుంచి డౌన్ తీసుకోండి 3 ఇంచులు. ఒక లైన్ వేసుకోండి అలా 3 ఇంచు దగ్గర. తర్వాత 6 ఇంచు దగ్గర ఒక 10 ఇంచు దగ్గర మార్క్ వేసుకోండి. అక్కడ నుంచి లూజ్ చూద్దాము. 10 ఇంచు దగ్గర వచ్చేసి 5 ఇంచులు, తర్వాత 6 ఇంచు దగ్గర వచ్చేసి 5.5 లూజు. కొంచెం దానిపైన ఒక 6 ఇంచు వరకు లూజ్ వేసుకుంటున్నాను. తర్వాత 3 ఇంచు డౌన్ పెట్టాం కదా, అక్కడ 7 ఇంచు లూజ్ పెట్టేసేసాను. తర్వాత ఆ మార్కులన్నీ కలిపేయండి అలా. మార్జిన్ కోసం 1.5 ఇంచు తీసుకోండి. తర్వాత 14.5 ఇంచు దగ్గర 1 ఇంచు మార్క్ వేయండి. అక్కడ నుంచి షేప్ వేసేసేయండి. ఫస్ట్ ఫ్రంట్ షేప్ కూడా ఒకేసారి వేసేసేయండి. పఫ్ కోసం మనం 1.5 పెట్టాం కదా, ఆ 1.5 కూడా అలా ఒక బాక్స్ లాగా వేసేసేయండి. నేను పెట్టినట్టు అలా ఒక బాక్స్ వేసేసుకొని షేప్ వేయండి. అక్కడి నుంచి లైట్గా కిందికి కర్వ్ చేసుకుంటూ వచ్చేసేయండి. కట్ చేసేద్దామండి. ఖర్చులు పెట్టుకోండి. 1/2 ఇంచ్ దగ్గర కూడా ఖర్చు పెట్టుకోండి అలా. తర్వాత 2 ఓపెన్ చేసి ఫ్రంట్ షేప్ కూడా కట్ చేయండి. అలా ఖర్చు పెట్టుకోండి. కన్ఫ్యూజ్ అవ్వకోకుండా ఒక మార్క్ వేసుకోండి అలా ఫ్రంట్ వైపు. కోట్ కటింగ్ ఇంతే అండి. ఇలా మనము చీర కొంగు పైన ఇలా వేసి మొత్తం లైనింగ్ అంతా కట్ చేసుకొని స్టిచ్ చేసామంటే కోట్ రెడీ అవుతుందండి. ఇలా లైట్ పఫ్ ఇచ్చానండి. స్లీవ్స్ వచ్చేసి ఇలా పొడుగ్గా పెట్టేసేసానండి. ఫ్రంట్ వచ్చేసి ఓపెన్ పెట్టేసేసాను ఇలా. నిజంగా ఈ కోట్ చాలా నీట్గా వచ్చిందండి. ఇలా ఈ కోట్ మోడల్ లైట్ పఫ్ పెట్టి మనం స్టిచ్ చేసుకున్నాము అంటే కనుక చాలా నీట్గా వస్తుందండి. శారీతో ఎప్పుడు లాంగ్ ఫ్రాకే కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి. నిజంగా చాలా బాగుంటుంది. ఇదేమో కుర్తీ అండి, స్లీవ్లెస్ ఇచ్చాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.